ఈ కథలో కొన్ని వేల కిలోమీటర్ల కష్టం ఉంది, కొన్ని లక్షల క్షణాల ఆనందం ఉంది. మైసెల్ఫ్ బాలప్రసన్న, మాది తణుకు. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, ఆయన తాపీ పని చేస్తారు. మా అమ్మ పేరు భూలక్ష్మి, ఆమె గడ్డి కోయడానికి వెళ్తారు. మా అక్క హౌస్ వైఫ్, ఇంటి దగ్గరే ఉంటుంది. తన పేరు హారిక. నేను చదువుకుంది యూపీ నెంబర్ 1 స్కూల్లో అండి. నా పేరు మధ్య భూలక్ష్మి. కష్టం వచ్చాక 7వ తరగతి చదువుకున్నాను. చదువుకున్నాక ఇంకా చదువు ఎక్కలా, మానేశాను. అప్పుడు కాడి నుంచి పొలం పని మొదలెట్టాను. ఇంకా పిల్లల కోసం అలా కష్టపడుతూనే ఉన్నాను. రేపు పొద్దున్న ఆడపిల్లలు, ఓ పాపకు పెళ్లి చేసాం, ఇంకో పాప పెళ్లికి రెడీగా ఉంది. ఆ పాప చేయాలన్నా ఇప్పుడు 15 రూపాయల కూలి కాడ నుంచి ఇప్పుడు నాకు 300 రూపాయల కూలి. నేను డైలీ సైకిల్ మీద వెళ్ళి వస్తాను. అటు 3 కిలోమీటర్లు, ఇటు 3 కిలోమీటర్లు సైకిల్ తిప్పుతాను. ఇలాగ 300 రూపాయల కుట్లకి వెళ్ళి పనికి వెళ్ళి మళ్ళీ కుట్లు వేయించుకోవడానికి పిల్లల డ్రెస్సులు కొని కుట్లు వేయించాలంటే ఒక 60 రూపాయలు 70 రూపాయలు అవుతాయి. అవన్నీ ఎందుకని నేనే నేర్చుకొని మిషన్ కొనుక్కొని పిల్లల బట్టలు కూడా నేనే కుట్టుకుంటాను. మనకున్నా లేకపోయినా వాళ్ళకి మట్టుకు ఏ లోటు లేకుండానే చూసాం, దేనికి తక్కువ లేకుండా చూసాం. మాకు తక్కువైనా వాళ్ళకి మట్టుకు ఏది తక్కువ చేయలేదు. కోరిందల్లా కొనిచ్చేవాళ్ళు, చూసిందల్లా చేసేవాళ్ళు, అడిగిందల్లా తెచ్చిచ్చేవాళ్ళు. మరి ఏం చేస్తే వెనకాల మన పెద్దలు సంపాదించింది ఏమీ లేదు. కాళ్ళ మీద బతకాలి, రెక్కల మీద. ఇంకెక్కడి నుంచి వస్తాయి, మరి కష్టపడాలి కదా. ఓపుకున్నంత సేపు కష్టపడితేనే ఉండాలి. మా అక్క నేను చాలా కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, మళ్ళీ మేమే కలిసేవాళ్ళం. బాగా అలరే. పెద్ద పాప ఏమో మాట్లాడేది కాదు, ఇది బాగా అలరే. పెద్ద పాపకి ఏం కొన్నా ఇది ఊరుకునేది కాదు, దీనికి కావాలని. అలాగని దీనికి తెచ్చిందే నచ్చేది కాదు, దానికి తెచ్చిందే దీనికి కావాలనేది. పీకేసుకొని రక్కేసుకుండేది. ఇంకా చివరికి చేసేది ఏం లేక ఆ పిల్ల ఇచ్చేసిది. మాకు ఇష్టమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ సినిమా చూడాలని చాలా కోరిక, కానీ మా అమ్మాళ్ళు ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేయలేదు. మొన్నటిదాకా నాగార్జున, అఖిలు, నాగ చైతన్య అంటే ఇష్టం. వాళ్ళ సినిమాలు ఎక్కువగా చూసేవారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఇష్టం అంటే నాకు తెలియలేదు. మరి ఇంకా మా అమ్మతో కంటే నాకు మా నాన్నతోనే ఎక్కువ బాండింగ్ ఉన్నాను. ఎందుకంటే మా అమ్మ ఇప్పుడు నన్ను కొడతా తిడుతూనే ఉండేది, కాబట్టి మా అమ్మతో అంత ఏమి ఉండదు. మా నాన్న అంటేనే నాకు చాలా ఇష్టం. మా నాన్నతోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, ఫాదర్స్ డేకి మా డాడీకి నేను గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ఫ్రేమ్ కొనాలని. దాని కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు. నా దగ్గర అప్పుడు అంత లేకుండే. దానికోసం నేను 5 డేస్ కష్టపడి ఆయనకి కొనిచ్చాను ఒక చిన్న ఫ్రేము. అది చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఫ్రేమ్ కాస్ట్ తక్కువే అయినా ఆయన దాన్ని ఎంతో వాల్యుబుల్గా చూసారు. దాన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. పాపకు పెళ్లి కుదిరిన తర్వాత మా మేనల్లుడు ఫోన్ చేసి, అత్త ఇలాగా గోయాసాలు ఇలాగా ఆఫర్ పెట్టారంట, ఆహా కళ్యాణం అని, మీకు ఏదైనా ఆలోచన ఉందా, మీరేమైనా చేయగలరా, చేయించుకుంటారా అని అడిగాడు. అడిగితే మన బడ్జెట్తో మనం ఎలాగ చేసే ఇది లేదు, మనకు చెయ్యాలని ఉన్నా చేయలేని పరిస్థితి. సరే ఆ గోయాసాలు చేస్తున్నారు కాబట్టి మనం చేయించుకుంటే మంచిది సరే అని ఓకే అన్నాను. అప్లై చేసుకొని వదిలేసిన తర్వాత ఒక రోజు వాళ్ళకి ఫోన్ చేసి, ఇలా షూటింగ్ ఉంటుంది, తర్వాత బ్రాంచ్ దగ్గరికి తీసుకెళ్ళి బ్రైడల్ మేకవర్ చేస్తారు అని చెప్పారు. మామూలుగా అయితే పాపను ఇలా చేసి పెళ్లి కూతురుగా తయారు చేసి నగలన్నీ వేసి ఇలా చేయాలంటే మన తరం కాదు, మన వల్ల కూడా కాదు, కళ్ళలో కూడా జరగదు అలా చేయడం. చాలా సంతోషంగా కూడా ఉంది గోయాసాల దయ వల్ల. భవిష్యత్తును మోసే కథలు కాస్త బరువుగానే ఉంటాయి, కానీ మోసే కొద్ది సంతోషాన్ని ఇస్తాయని చెప్పే ఒక కుటుంబం గోయా సిల్వర్ జ్యువెలరీ దాకా వెళ్ళిన కథ. నమస్తే అమ్మ, రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ అండి, కిరణ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. సైకిల్ ఎలా ఉంది మేడం? సైకిల్ కూడా బాగుందండి. ప్రియాంక మేడం చెప్పారు మేడం, మీకు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఈ రోజు స్టోర్ మీది. రండి మేడం, మీ పాపకి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. మేడం మరీ చెప్పారండి, మీ పాపకి నచ్చినవి మీరు మిమ్మల్ని సెలెక్ట్ చేయమని చెప్పారు. రండి. గ్యాస్ మైక్రోమ్ ప్లేటింగ్ వస్తుంది, అది వచ్చేసి చాకర్ వస్తుంది, ఇదేమో స్టెప్స్ హారం వస్తుంది. ఇదేంటంటే ఇవన్నీ కూడా సీజర్ స్టోన్స్ వస్తాయి. ఈ ఎంబ్రాయిడరీ కాంబినేషన్ వచ్చి స్వరస్కి పాల్స్ కాంబినేషన్ సీజర్ స్టోన్స్ వస్తాయండి. అది పెండెంట్ స్టైల్ వచ్చింది. ఇది వచ్చేసి వడ్డాను, ఇదేంటంటే పికాక్ వచ్చేసి ఎంబోజింగ్ వర్క్ స్వరస్కి పాల్స్తో వడ్డాను వచ్చింది. ఈ బ్యాంగిల్స్ మేడం, దాని సెట్ ఇయర్ రింగ్స్, అది వచ్చేసి జడ. ఇది వచ్చేసి మనకి
ఇది కూడా అంతే సేమ్ 92.5 ప్యూర్ సిల్వర్ పైన ఏమో గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది. రూబీస్ ఎమరాల్డ్ వాటర్ స్టోన్స్ రూబీస్ కాంబినేషన్తో లక్ష్మీదేవి ఐడిల్స్ వచ్చి యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. ఇదేమో ప్రెస్ వాటర్ పోల్స్ వచ్చేసి వాటర్ స్టోన్స్తో మీకు ఐడిల్ లేకుండా వితౌట్ ఐడిల్తో వచ్చింది. ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది. ఇది కూడా ప్యూర్ సిల్వర్ 92.5 వస్తుంది. పైన వచ్చేసి 22 క్యారెట్స్ మైక్రోన్ ప్లేటింగ్ వస్తుంది. ఈ సెట్ బాగుంది మేడం, మ్యారేజ్ పర్పస్ అన్నారు కాబట్టి సేమ్ రియల్ గోల్డ్ లుక్ వస్తుంది. దానికి సెట్ సూర్యుడు చంద్రుడు బ్యాంగిల్స్ వడ్డానం పాతపట్టి చంపస్వరాలు మొత్తం సెట్ ఉంది మేడం. బ్రైడల్ సెట్ మా దగ్గర. ట్రై చేయండి, బాగుంటుంది మేడం. ఇలా సెలెక్ట్ అయ్యి మంచిగా బ్రైడల్ మేకవర్ చేసుకోవడం అనేది ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది కాబట్టి దీని ద్వారా నాకు అది జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాన్ని చూసి. మేము చేసుకోవాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని. గోయాస్ వల్ల ఇది నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్ గోయాస్. ప్రసన్న గారు, ఈ సారీ తగ్గట్టు మీ అమ్మగారు జ్యువెలరీ బాగా సెలెక్ట్ చేశారండి. మా అమ్మగారు సెలెక్ట్ చేసిన ఈ జ్యువెలరీ ఇదంతా నాకు బాగా అనిపించిందండి. ఈ బ్రైడల్ మేకవర్ చేయడం ఇవన్నీ నాకు బాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ కూడా బాగా నచ్చింది. గోయాస్ నుంచి ఈ జ్యువెలరీ గిఫ్ట్గా మీకు ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.